ఇక అన్నము అయింది 2 నిమిషాలు అయింది. అన్నం అయింది చల్లారి వేసుకున్నాం. తర్వాత పులిహోర దీంతో ఒక గుండి సగం ఆయిల్ సగం నూనె కొంచెం వేడైన తర్వాత నూనె పల్లీలు వేసుకోండి. ఫస్ట్ పల్లీలు అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. పల్లీలు వేసుకొని మినపప్పు శనగపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి కొంచెం పసుపు కరివేపాకు వేస్తుందా పచ్చిమిర్చి ఒక 4 కారం కూడా ఎవరు ఎట్లా తింటే అట్లా. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు. మాడకట్టుగా ఇది వేడిగున్నా సరే, ఆయిల్ వేడిగున్నా సరే వేసుకోవచ్చు. ఏం కాదు మంచిగా తింటా కలిపేసి దీంట్లోనే కొంచెం రుచికి సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు. చూసి అన్నం తీసి ఇలా మిక్స్ చేయాలి. అంతేనా? మిక్స్ చేసేస్తే మామిడికాయ పులిహోర అయిపోయింది. కలిపింది వేసి అన్నంలో కొంతమంది వేడి మీద వేస్తే ఏదైనా పులుపు చేదు ఉంటుంది అంటారు, అన్నం భయపడుతుంది. కానీ ఏం చేదు ఉంటుంది. దాంట్లో వేసి ఆయిల్ వేసి కలుపుకుంటేనే బాగుంటుంది. మామిడికాయ సీజన్ అయిపోయేదాకా చాలా మంది మామిడికాయలతో మామిడికాయ పులిహోర, ఇక మామిడికాయ పచ్చడి పెట్టేదాకా కొంతమంది తురుముకొని మామిడికాయ పులిహోర ఇవన్నీ వేసుకుంటారు. అయిపోయిందా రెసిపీ? పులిహోర కలిపేసిన, పులిహోర ఇంకా పులిహోర పాయసము
రెండు దేవునికి నైవేద్యం పెట్టేసి పాయసం ఎంత పలుసగా ఉంటుంది చూసినావా? అవును ఎట్లుండే కొంచెం చల్లగా అయిందంటే పీట్ చేసుకుంటాం. పులిహోర, మామిడికాయ పులిహోర విత్ పాయసం నైవేద్యానికి. ఈ రెండు మామిడికాయ పులిహోర పాయసం దేవునికి నైవేద్యం. చెప్పేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.